పత్తి రైతులను రేవంత్ సర్కార్ అరిగోస పెడుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఉప పత్తి మార్కెట్ను బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సందర్శించారు. తేమ శాతం వంక చూపి సీసీఐ పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంట విక్రయించి నష్టపోతున్నారని తెలిపారు. తేమ శాతంతో సంబంధం లేకుండా క్వింటాల్ పత్తికి 8,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఏన్కూరు మార్కెట్ సబ్ మార్కెట్ జూలూరుపాడులో ఉన్నటువంటి ఈ యార్డ్ను సందర్శించడం జరిగింది. రైతుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అనేక బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ ఒకసారి చూడమని చెప్పేసి మా పార్టీ నాయకులు గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, రైతులందరూ కూడా కోరితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజు ఇక్కడి నుంచి ఇల్లందు ఏరియా నుంచి కొత్తగూడెం కానీ చెర్ల, భద్రాచలం ఆ ఏరియా అంతటి నుంచి ఇక్కడ రోజు పత్తి వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించి రైతులు ఇక్కడ తీసుకొస్తే 8,110 రూపాయలు ఉన్నటువంటి సీసీఐ మద్దతు ధరను ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుందని భావించి వస్తే ఇక్కడ సీసీఐ కేంద్రం లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఒక 10 మంది బయర్లు 20 మంది ఉంటారు. వాళ్ళు ఒక యాక్షన్ సిస్టమ్ పాట కూడా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన ప్రైస్ వాళ్ళు, అందరికి ఎవరికి నచ్చిన ప్రైస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన సరుకులు ఇక్కడి నుంచి తీసుకుపోలేరు, ఎక్కడికి ఇంకో దిక్కున అమ్మలేరు, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు అవుతాయి, నష్టమవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో ఒకటి కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఇచ్చిపోవాల్సి వస్తుంది వాళ్ళు అడిగిన ధరకి. ట్రేడర్స్ కూడా చెప్పారు, మేము 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు కొంటున్నాం, మేము ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదు, మేము తీసుకెళ్లి గుజరాత్ లోను మహారాష్ట్రలో అమ్ముకుంటున్నాం, మేము అక్కడ డెలివరీ అమ్ముతున్నామని. అంటే ఇక్కడ పండించిన పంటను తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకోవడానికి మన దగ్గర జిన్నింగ్ మిల్ ఫెసిలిటీ లేదా? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం ధాన్యం కొంటే కూడా మద్దతు ధర పెంచి 500 రూపాయలు పెంచాం. సీసీఐ మీద ప్రెషర్ పెట్టి ఎందుకు కొనలేకపోతుంది ఈ మార్కెట్? ఈ ప్రభుత్వం రైతుల కోసమే కదా మన ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల బాధలు తీర్చడానికే కదా ఉన్నాయి. ఇక్కడ ఇమ్మీడియట్ గా సత్వరమే ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ ఇది హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ 10 ఎకరాల ల్యాండ్ కేటాయించడం, ఒక 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం కూడా జరిగింది. ఒక మంచి ప్లేస్ కూడా కట్టారు. ఏన్కూరు కింద ఉన్నటువంటి సబ్ మార్కెట్ కింద ప్లేస్ లేకపోతే ఇక్కడ పెద్ద ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఖమ్మంతో పాటు పోటీ పడుతున్నట్టు అంత అక్కడ ఎంత వస్తుందో పత్తి ఇక్కడ కూడా అంత వస్తుంది. దాదాపు ఏ రోజు ఆ రోజు వస్తుంది. రైతులు అమ్ముకొని పోతున్నారు. కానీ 3,000 నుంచి ఖచ్చితంగా 4,000 వరకు రైతుకు ప్రతి క్వింటాకు నష్టమవుతుంది.